మా పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారి తమ్ముడు రాఘవరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు తొలి గడప ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది. ప్రొద్దుటూరులో ఉన్న అన్ని రకాల నాయకులు అనగా పల్లెలో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ ఉన్న అందరి నాయకులు ఈ ప్రోగ్రాంకు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. వార్డులో ప్రజలందరూ చాలా సంతోషంగా, అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిస్తే వాళ్ళకి ఏ డిఫరెన్సెస్ ఉన్నాయనేది వాళ్ళ ద్వారానే, వాళ్ళ మాటల ద్వారానే తెలియజేయడం జరిగింది. దానికి మేమందరం హర్షిస్తున్నాము. ఇంకొకటి ఏమంటే, గతంలో జరిగినట్లుగా పెన్షన్ విషయంలో ప్రతి సంవత్సరం పెంచుకుంటూ ఆయన 5 సంవత్సరాలు ఉన్నంత వరకు పెంచుకుంటూ నేను పెంచుతా అని చెప్పడం తప్ప ఒకేసారిగా చెప్పిన మాట ప్రకారము చంద్రబాబు నాయుడు గారు 3,000 నుంచి 4,000 పెన్షన్ చేయడాన్ని చాలా సంతోషపడుతున్నారు. చాలా మంది వృద్ధులకు, వికలాంగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పడం జరిగింది. ఇంకోటి, తల్లికి వందనం మా వార్డులో దాదాపు ఒక్కొక్క ఇంట్లో 3 పిల్లలు, 4 పిల్లలకు కూడా తల్లికి వందనం వచ్చింది. వాళ్ళందరూ డబ్బులు డ్రా చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్ కార్మికులకు ఉపయోగపడిందని చెప్పి వాళ్ళ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇంకా ఈ ఆగస్టు 15వ తారీఖు నిర్వహిస్తున్న బస్సు సౌకర్యానికి కూడా వాళ్ళు చాలా మంచి స్పందన వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా అన్ని రకాల హామీలను నెరవేరుస్తున్నారని వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మా వార్డులో ప్రతి ఒక్క ఇంటికి పెద్దయన గారు, మిగతా నాయకులందరూ రావడం అనేది మాకు కూడా ప్రత్యేకంగా వార్డు కౌన్సిలర్లుగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా వచ్చినందుకు కూడా మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. సంవత్సరం తెలుగుదేశం పార్టీ పాలనలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని, పూర్తిగా నాశనమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించి అభివృద్ధి వైపు వేగంగా పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో వాటి ప్రకారం సూపర్ 6 పథకాలన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాం. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ అయితేనేమి, పెన్షన్ల పెంపు అయితేనేమి, అదేవిధంగా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, ఇట్లా ఈ పథకాలు అయితే మేము మేనిఫెస్టోలో పెట్టాము. వాటినైతే పూర్తిగా సంతృప్త స్థాయిలో ప్రజలకు ఎంత వర్తందాలో అంతవరకు చేస్తున్నాం. ముఖ్యంగా వీటిలో పథకాల గురించి మీకు చెప్పాలా. తల్లికి వందనం అనే పథకం దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను ఇస్తానని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ వార్డులో 33వ వార్డులో మేము రాఘవరెడ్డి గారు, సీను గారు, ప్రసాద్ రెడ్డి గారు, కౌన్సిలరు, అదేవిధంగా శివజ్యోతి గారు, కుతుద్దీన్ అందరం కలిసి తిరిగినాము. బచ్చల పుల్లయ్య గారు, ఆసంరావు గారు తిరిగినప్పుడు మేము అడిగినప్పుడు ప్రతి ఒక్కరిని ఒక కార్యకర్తలు అందరం కలిసి ఇంటింటికి పోయి ఇంటిలో ప్రజలను అడిగినప్పుడు ఒక ఆమె చెప్పింది, మా ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, 4 ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు, 4కి తల్లికి వందనం వచ్చేది చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి మా కృతజ్ఞతలు తెలిపింది. ఇది మాకు చాలా సంతృప్తికరంగా అందరం తిరిగినందుకు. కాబట్టి ప్రజలందరి కోరిక మేరకు ప్రజలకు సంతృప్తి స్థాయిలో పరిపాలన అందించి అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరు పెద్దలు రాఘవరెడ్డి గారు కానీ, సార్ ఈవి సుధాకర్ గారు కానీ, బొచ్చల పుల్లయ్య గారు కానీ, ఆసం రఘు గారు కానీ, భార్గవరెడ్డి గారు, మా కౌన్సిలర్ శివజ్యోతి గారు, కుతుబుద్దీన్ గారు ప్రతి ఒక్కరు ప్రతి విషయం తెలియజేస్తారు. వాటిలో స్పందన కూడా మీరు ఏ విధంగా ఉందో మీరు ప్రత్యక్షంగా, అంటే వాళ్ళు చెప్పే స్పందనను మీరు గమనించున్నారు. అలాగే మా పెద్ద ఆయన కూడా నిన్న ఈవినింగ్ 7 గంటలకు వెలుగులోకి వచ్చి అందరితో మాట్లాడడం జరిగింది. నిన్న నారా లోకేష్ గారు ఒకే యాపిల్ పండ్లు ఆయన త్వరగా కోలుకోవాలని డైరెక్ట్ పార్టీ ఆఫీస్ నుంచి హాస్పిటల్కే పంపించినారు ఒక మెసేజ్ ద్వారా. కాబట్టి పెద్ద ఆయన కూడా తొందరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి 2-3 రోజుల్లోనే ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది. ఆయన నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపల ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. యువనాయకుడు కొండారెడ్డి గారు రేపు సోమవారం నుంచి ఈ ప్రోగ్రాంను 5-6 చోట్ల పర్యవేక్షిస్తూ ఈ ప్రోగ్రాంను పూర్తి స్థాయిలో రాఘవరెడ్డిలో కొండారెడ్డి గారు పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి ఇంకా ఈ ప్రోగ్రాంను ప్రతి పల్లెకు, ప్రతి ఊరికి, ప్రతి టౌన్కు జరిగేలా కృషి చేస్తారు. కాబట్టి ఈ పార్టీ స్పందన మాకు చాలా బాగుంది. అందరం సంతృప్తికరంగా ఉన్నాం. థ్యాంక్ యూ.